గైస్ మా టూర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మేము టూర్ నుంచి ఏమేమి తెచ్చుకున్నాం ఒక్కొక్కటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే మీరు లైక్ వేసుకోరి. ఇది ఊటీలో తీసుకున్న వైన్. ఇది ప్యూర్ అంటే ప్యూర్ వైన్. రేట్ ఎంత అన్నది అమ్మగారు నాకు చెప్పలేదు. సో ప్యూర్ వైన్ అది. కేరళ అంటే గుర్తొచ్చేది మనకు సారీలు. సో మేము హ్యాండ్లూమ్ కంపెనీ ఉంటుంది, అక్కడ పోయి నేను తీసుకున్న సారీ ఇది. అప్రాక్సిమేట్లీ ఒక 4-5K దాకా ఉంటుంది సారీ. నాకు అమ్మగాడు రేట్లు ఏవి చెప్పలే, అమ్మగాడు తీసుకున్నాడు. ఇది మాత్రం నేను అమ్మగాని కోసం మాత్రమే తీసుకున్నా. అండ్ నా కోసం ఈ పంచలు కూడా తీసుకుంది. సూపర్ ప్యూర్ కాటన్ ఉన్నాయి. అండ్ అమ్మగాని కోసం బీచ్ దగ్గర తీసుకుంది ఈ షర్ట్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది సూపర్ అంటే సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. అమ్మగాడు అద్దంటే అద్దని చెప్పేసి పట్టింది, కానీ నేనే కావాలని చెప్పేసి తీసుకున్నా. నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఈ డ్రెస్సు. నేను అంత ఇంప్రెస్ అయిపోవడానికి కూడా ఒక కారణం ఉంది దీనికి. ఏంటంటే నా ఫస్ట్ మీట్లా అమ్మగాడు ఇట్లనే ఈ రెయిన్బో కలర్ వేసుకొని నాకు దర్శనం ఇచ్చింది. అందుకే ఆ డేస్ అన్న ఒక్కసారి బ్యాక్ అయినట్టు అనిపించింది నాకు. మళ్ళీ ఊటీలో మేము తీసుకునే 2 టీస్, ఒకటి గ్రీన్ టీ, ఇంకోటి మసాలా టీ. గ్రీన్ టీ వచ్చేసి ఒక 1000 పడింది. అండ్ మసాలా టీ 700 పడింది. 2 శాంపిల్స్ చూపించారు, 2 టేస్ట్ చేసి మరీ తీసుకున్నాం. ఊటీ అంటే గుర్తొచ్చేది చాక్లెట్లు. మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ తీసుకున్నాం. అప్పుడప్పుడే తయారు చేస్తున్నారు ఆ చాక్లెట్లు అన్నీ. చూడగానే మాకు మస్తు అనిపించింది. ఎట్లయినా సరే తీసుకోవాలనుకున్నాం. ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో. మీరు చూస్తే కరెక్ట్గా చూస్తే కనబడుతుంది. ఒకటి ఆరెంజ్ ఉంటుంది, లిచ్చి ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అండ్ ఇవి డ్రై ఫ్రూట్స్తో చేసిరు అవి. అట్లనే మేము అక్కడ మార్కెట్లో తిరిగినప్పుడు మాకు ఇది తంగేడు పూలు కనబడ్డాయి. హెయిర్ కోసం తీసుకున్నాం. అమ్ముగానికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్షన్స్ అంటే చాలా పిచ్చి. సో అమ్ముగాడి ఇవి 2 ప్రత్యేకంగా తీసుకుంది. 2 ప్లేస్లలో ఇవి ఉండిపోవాలని చెప్పేసి గుర్తుగా. ఒకటి ఊటీది, ఒకటి కేరళది. ఇవి మేము తీసుకున్న వస్తువులు. ఎట్లా అనిపించింది అన్నది మీరు కామెంట్ చేసి చెప్పుర్రి. లైక్లు అయితే పిచ్చి తగ్గిపోయినాయి. లైక్ చేసుడు మాత్రం అస్సలు మర్చిపోకుర్రి.